బాక్టి న్యూస్. మునుగోడులో ఉప ఎన్నిక వేడి రాజుకుంది. నేతలంతా విమర్శలు ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య హోరాహోరీ మాటల యుద్ధం జరుగుతోంది. మోడీ గారికి తెలంగాణ ప్రజల కోసం, మునుగోడు ప్రజల కోసం 19,000 కోట్లు ఇవ్వమంటే మనసు ఒప్పలేదు. కానీ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి గారికి మాత్రం 18,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పనంగా రాసిచ్చి ఆయనను వాళ్ళ అన్నగారిని ఇద్దరిని బుట్టలేసుకున్నాడు. ఈయననేమో జొర్రిండు బీజేపీలా, అన్నగారేమో ఆస్ట్రేలియా పర్యటనకు పోతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు పోయి ఎలక్షన్ అయినాక బాగా తిరిగి అప్పుడు వస్తారట. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనం? కాంగ్రెస్ బీజేపీ ఒకటేని అర్థమవుతుందా లేదా? అన్న కాంగ్రెస్ ఎంపీ ఈయననేమో బీజేపీలో ఈరోజు దొరికిన ఎమ్మెల్యే, నిన్నటిదాకా ఉన్న ఎమ్మెల్యే. మరి ఆయన పేరు కోమటిరెడ్డి, ఈయన పేరు కోమటిరెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, వీళ్ళిద్దరు కోమటిరెడ్డిలు కాదు, కోవట్టు రెడ్డిలు. కోవట్ ఆపరేషన్ చేసి ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ వాళ్ళతో సంసారం చేసే వాళ్ళని ఏమంటారు? ఇక నేనేమంటలేను. నువ్వు తీసుకున్న 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దానికి సరిపోయే పద్ధతిలో ఒక 18,000 కోట్ల ప్యాకేజీ మా నల్గొండ జిల్లాకి ఇవ్వండి అని అడుగుతున్నాం. మీరు కనుక అట్లా ఇస్తే మా అభ్యర్థి నామినేషన్ కూడా వెయ్యనియమో అనే మాట చెప్తున్నాం. అదే మాట మీద నిలబడతాం. రాజగోపాల్ రెడ్డి అంటేనే అబద్ధాల మనిషి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నేను గత 3 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా. 6 నెలల క్రితం ఆ కాంట్రాక్ట్ పొందిన 18,000 కోట్లు, అందరు 22,000 కోట్లు అంటున్నారు. కానీ 22,000 కోట్లు కాదు, 18,000 కోట్లు అనే మాట స్వయంగా ఆయనే చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక మాట, ఆయనకు పూటకో మాట, నిమిషానికి మాట చెప్పే అలవాటు ఆయనకు బాగా ఉంది. కాబట్టి రాజగోపాల్ మాటలు ఎవరు కూడా విశ్వసించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా, నా మీద ఎన్ని అబండాలు వేసినా సరే మునుగోడు ప్రజలు నమ్మరు. మునుగోడు ప్రజలు నిర్ణయించుకుంటూ రాజగోపాల్ రెడ్డి పదవి త్యాగం చేసి ఈరోజు తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేస్తుండు. ఈ కేసీఆర్కి బుద్ధి రావాలంటే, ఈ ప్రభుత్వం దిగి రావాలంటే ఈ మునుగోడు ప్రజలు ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నారు. అసలు ఆయనకు ఏం అర్హత ఉందని చెప్పి నన్ను కోవట్టు అంటాడు. నా వ్యక్తిగత విషయాలలో ఆయనకేం సంబంధం? ఆయన వ్యక్తిగత విషయాలు నేను పోయినా, తాడిచెల్ల మైను 15,000 కోట్ల స్కాము, ఫినిక్స్లు, తేజారాజులు ఇవన్నీ నేను చెప్పినా ఎప్పుడు కూడా కేటీఆర్ని విమర్శించలే నేను. కానీ ఇవాళ నన్ను పడుకున్న సింహాన్ని లేపినట్టు లేపిండ్రు. జాగ్రత్త కేటీఆర్, నేను మాత్రం ఊపుకునే లేదు. మళ్ళొక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరెత్తి మంచిగా ఉండదు. నువ్వు ఇప్పుడు విషయం కోవట్టు అని మాట్లాడతాను. నీకు అర్హత ఏముంది? నువ్వు ఎవరు కోవట్టువు? నువ్వు తేజారాజు కోవట్టువా, ఫినిక్స్ కోవట్టువా, తాడిచెల్ల కాంట్రాక్టర్ కోవట్టువా, అక్కడ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కోవట్టువా?